శ్రీశైలం అడవుల్లోకి పోయేసి దేవుడు కనపడిస్తాడు ఇప్పుడు అని చెప్పి వాళ్ళే చంపుకున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మవార్ల కోసం వాళ్ళ చేతులు వాళ్ళే నరుక్కోవడం. ఎందుకు ఇవన్నీ అంటే ఈ చంద్రకేతు కాంబినేషన్స్ ఇలాంటి బిహేవ్ చేస్తారు. నేను అలాగే అపాయింట్మెంట్స్లో ఉన్నాను క్లయింట్స్ తోటి, అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి మా కన్సల్టేషన్కి చేసింది. ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోబోతున్నా, గురువుగారు ఏం చెప్తారా అని నేను కాల్ చేశాను అని ఫోన్ చేసింది. నా పర్మిషన్ కోసమని ఆమె కాల్ చేసింది. వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు బెడ్రూమ్లో పడుకున్నారు. ఆమె బెడ్రూమ్లో నుంచి వచ్చి ఇట్లా ఉరి వేసుకొని నాకు వీడియో కాల్లో చూపించింది. కాఫీ డే ఆయన ఓనర్ తెలుసు కదా, అన్ని వేల కోట్లు ఏదో కొంచెం అప్పు ఉందని చెప్పేసి సడన్ గా దిగేసి వాటర్ లో దుంకి చనిపోయినాడు. మరి ఆయనకు అమ్మిన ఆస్తి అదంతా ఏదో సేల్ చేస్తే అప్పులు తీరిపోయి ఇంకా సగం మిగులుతుందంట. క్విక్ డిసిషన్ ఎలా తీసుకున్నాడు? బికాస్ ఆఫ్ మూన్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు చిన్న మస్తాదేవి ఉపాసకులు భార్గవ దేవన గారు ఉన్నారు. ఆయన జాతక పరంగా లేకపోతే గ్రహాల పరంగా ఏవైనా దోషాలుంటే వాటికి అలాంటి సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తూ ఉంటారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. అంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో మీరు అంటే ఒక జ్యోతిష్యుడిగా మీ దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు కదా, ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉన్నారు? ఎలాంటి సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉన్నారు? డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తోటే వస్తారండి. ఇదని ఏం చెప్పలేము. భార్యాభర్తల సమస్యలు, లేదా సంతాన సమస్యలు, ఇక కాలేజ్ పిల్లలు కానీ ఇట్లా వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంటారు అనమాట, నా కొడుకు ఏం చదవగలుగుతాడు. ప్రేమ విషయాల్లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఇలా వస్తూ ఉంటారు. ఆకర్షణ, వశీకరణ, ఇలా రకరకాల డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు జనరేషన్లో ప్రతిదీ సమస్య అయిపోయింది. ఇప్పుడు పుట్టిన పిల్లాడు కొంచెం పెద్దగా అయ్యాక ఆడుకునే వయసులో సెల్ ఫోన్ ఇవ్వకపోతే, కొంచెం స్కూల్కి వెళ్ళి సెల్ ఫోన్ ఇవ్వకపోతే సూసైడ్లు చేసుకోవడం, లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే ఒకరినొకరు చంపేయడము, లేకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకోవడము. అసలు ఫస్ట్ సూసైడ్ల గురించి మాట్లాడుకుంటే, ఈ సూసైడ్ అనేది అంటే గ్రహాల పరంగా లేకపోతే జాతక పరంగా ఏమైనా దోషాలతో జరుగుతూ ఉంటాయా, లేకపోతే వాళ్ళు తలరాత అలా రాసుకొని వస్తారా, లేకపోతే ఎవరు ఈ సూసైడ్లు చేసుకునే వాళ్ళు? సూసైడ్ల గురించి చెప్పాలి అంటే మొట్టమొదటగా మనము చంద్రగ్రహం గురించే మాట్లాడుకోవాలండి. ఎందుకంటే చంద్రుడు అనేవాడు మనఃకారకుడు అన్నమాట. మనం ఏం థింక్ చేస్తాము, ఎలా థింక్ చేస్తాము, తర్వాత మన యొక్క ఎమోషనల్ స్టేటస్, ఇవన్నీ మూన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఆ మూన్ని బట్టే మన యొక్క ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ అనేది అంతా కూడా వెరిఫై అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు ఈ చంద్రుడు పాపగ్రహాలతోటి ఎఫెక్ట్ అవుతాడో, ఆ దశ అంతర్దశల్లో, కొన్నిసార్లు వింశోత్తరి దశల్లో, కొన్నిసార్లు గోచార దశల్లో ఈ సూసైడల్ టెండెన్సీ అనేది వస్తుంది. కొంతమంది సూసైడ్ కూడా చేసేసుకుంటారు. ముఖ్యంగా ఈ చంద్రుడు ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, ఎవరితో అంటే రాహుకేతువులు, తర్వాత శని, వీళ్ళతోటి ఉన్నప్పుడే ఎక్కువగా ఈతగాడికి ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అందుకే ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు పక్కాగా పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి. ముఖ్యంగా చంద్ర రాహులు కలిసినప్పుడు వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే రకరకాల ఆలోచనలు. ఒక గంట నక్క అంటే ఇంకో గంట కుక్క అంటారు అనమాట. సో మైండ్ స్టేబుల్గా ఉండదు వాళ్ళకు, ఏదంటే అది ఆలోచిస్తూ ఉంటారు. ఇక చంద్రకేతువు ఈ కాంబినేషన్లో వచ్చినప్పుడు వాళ్ళకి మనసంతా కూడాను వైరాగ్య స్థితిలో ఉంటుంది. ఇప్పుడు ఏమన్నా చెప్పని అతడు ఏదో ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు ఒక వైరాగ్య భావనలో ఉంటాడు ఈ చంద్రకేతు కాంబినేషన్లో. దైవత్వం పట్ల ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది మనం వింటూ ఉంటాం విపరీతమైన దైవభక్తితో తాము చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. శ్రీశైలం అడవుల్లోకి పోయేసి దేవుడు కనపడిస్తాడు ఇప్పుడు అని చెప్పి వాళ్ళే చంపుకున్న వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు కొంతమంది మనం పూర్వకాలం విని ఉంటాం, వాళ్ళు నాలుకలు తెంపుకోవడము, అమ్మవార్ల కోసం వాళ్ళ చేతులు వాళ్ళే నరుక్కోవడం, ఇలా చేస్తూ. ఎందుకు ఇవన్నీ అంటే ఈ చంద్రకేతు కాంబినేషన్స్ ఇలాంటి బిహేవ్ చేస్తారు.
ఆహాహాహా. ఇది ఎక్స్‌ట్రీమ్ లిమిట్‌లోకి వెళ్ళినప్పుడు చచ్చిపోతూ ఉంటారనమాట. సో, సూసైడ్స్‌కి మూల కారణం చంద్రుడు. తర్వాత రాహువు, కేతువు. మరి వాళ్ళు ఎలా చనిపోతారా అనేది కూడా ఉంటుంది. హ్మ్. కొంతమంది నీళ్ళలో దూకి చనిపోతుంటారు. హ్మ్. వాటర్‌లో జంప్ చేసి ఆత్మహత్యలు చేసుకుంటారు కదా! జలగండం అంటాం. హ్మ్. సో, అలా కొంతమంది విషం తాగి చచ్చిపోతూ ఉంటారు. హ్మ్. కొంతమంది హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇదంతా కూడాను డిపెండ్స్ ఆన్ ద మూన్ పొజిషన్. హ్మ్. ఏ గ్రహం ఆ టైంకి ఎఫెక్ట్ అయ్యింది హ్మ్. అనేది ఉంటుంది. నాకు హ్మ్. ఒకసారి ఒక యూఎస్ నుంచి మార్నింగ్ ఇక్కడ 11:00 అరౌండ్ నాకు కాల్ చేశారండి హ్మ్. ఒకసారి. ఆవిడ అది నేను నిజంగా షాక్ అయిన కేస్ అది. హ్మ్. నేను ఆల్రెడీ అపాయింట్మెంట్స్‌లో ఉన్నాను క్లయింట్స్ తోటి. అర్జెంట్‌గా మాట్లాడాలని చెప్పి మా కన్సల్టేషన్‌కి హ్మ్. చేసింది. హ్మ్. సరే ఏంటి అంటే ఆమె మా అసిస్టెంట్‌లతో చెప్పడం ఏంటంటే, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకోబోతున్నాను. హ్మ్. గురువుగారు ఏం చెప్తారా అని నేను కాల్ చేశాను అని ఫోన్ చేసింది యూఎస్ నుంచి. హ్మ్. మా అసిస్టెంట్ వచ్చి, గురువుగారు ఆమె ఇట్లంట అంటే, ఇదేందిది ఉరేసుకునే ముందర నా ఆ! పర్మిషన్ కోసమని ఆమె కాల్ చేసింది. హ్మ్. నేను ఇమ్మీడియేట్‌గా నా క్లయింట్స్ కొంచెం హోల్డ్ చేసేసి, వెంటనే ఆమెకు కాల్ చేశాను. అర్జెంట్ కదా అది అవును. కేసు. అవును. ఏమంటే ఆమె వీడియో కాల్ చేశాను గురువుగారు అనింది. హ్మ్. చెయ్యమ్మ తల్లి అని అనుకున్నాను. ఆ! చేస్తే వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు బెడ్‌రూమ్‌లో పడుకున్నారు. ఈమె బెడ్‌రూమ్‌లో నుంచి వచ్చి ఇట్లా ఉరి యేసుకొని నాకు వీడియో కాల్‌లో చూయించింది. ఆ! నేను షాక్ అయ్యాను అసలకి. నేను వెంటనే కూల్ డౌన్ చేయాలి గదా మనము. హ్మ్. అమ్మ ఎందుకు అలా చేసుకుంటున్నారు? ప్లీజ్ కూల్‌గా లేదు సార్ మీ గురువుగారు మీరు నాకు ఇప్పుడు జాతకం చెప్తే నేను చచ్చిపోవాలా లేదా అని ఇప్పుడు నేను ఇంకా ఇది అయితానంటే నేనే షాక్ అయ్యాను. నేను వెంటనే అనుకున్నాను. మనసులో అనుకుంటున్నాను. ఆ! చంద్రుడు ఎఫెక్ట్ అయ్యాడు ఈమెకు. ఆ! ఎందుకంటే జ్యోతిష్యునిగా నాకు తెలుసు గదా! ఆ! కాబట్టి చంద్రుడు ఎఫెక్ట్ అయ్యాడు. రాహువో, కేతువో వచ్చింటారు అనుకున్నాను. మీరు ఎటువంటి ఇది చేసుకోండమ్మా. కాదమ్మా మీ భర్త గారు, మీ భార్య పిల్లలు ఆడున్నారు కదా! ఆ! అంటే వాళ్ళు పడుకున్నారని ఇప్పుడు వచ్చానండి. కాబట్టి నేను హ్మ్. మీరేం చెప్తే నేను దాన్ని బట్టి ఆమెను కంట్రోల్ చేసేసరికి దాదాపు నాకు ఒక 2 అవర్స్ పట్టింది. ఆ! వాళ్ళ భర్త అట్లాగే మొద్దు నిద్రపోతున్నాడు. ఆ! అంటే ఈవిడ కూడా సైలెంట్‌గానే మాట్లాడుతుంది. ఆ! అంతా రెడీ చేసుకుంది మరి. హ్మ్. అది ఏం విచిత్రమైన ఇల్లో నాకు గూడా అర్థం కాలేదు. ఆ! తర్వాత నేను హోరోస్కోప్ వెంటనే చూసి లేదు నేను శాంతి చేయాలి అది ఇది అని చెప్పేసి ఆ! ఆమెనైతే కంట్రోల్ చేసి కూల్ డౌన్ చేయగలిగినాను. హ్మ్. సో, ఇంతటి ఎఫెక్ట్ ఉంటది మూన్ తోటి. ఇప్పుడు మీకు అన్నీ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కేఫ్ కాఫీ డే హ్మ్. ఆయన ఓనర్ తెలుసు ఆ! కదా! అక్కడికెళ్ళి అన్ని వేల వాటర్ కోట్లు ఉండి ఉన్నాయి. కార్‌లో ఏదో ఎళ్లి ఇక్కడ కొంచెం అప్పుందని చెప్పేసి సడెన్‌గా ఆ! దిగేసి వాటర్‌లో దుంకి దూకి చనిపోయినాడు. చచ్చిపోయింది. ఆ! మరి ఆయనకు అమ్మిన ఆస్తి అదంతా ఏదో సేల్ చేస్తే అప్పులు తీరిపోయి ఇంకా సగం మిగులుతుందంట. అవును. కానీ ఆయన ఏం చేశాడు? క్షణంలో డెసిషన్ తీసుకొని అవును. వాటర్‌లో దుంకి చనిపోయాడా లేదా? అవును. మరి ఎందుకు అలా అంత క్విక్ డెసిషన్ ఎలా తీసుకున్నాడు? హ్మ్. బికాజ్ ఆఫ్ మూన్. ఓకే. ఆ మనసు ఎప్పుడైతే ఇదైపోతుందో, ఇంక నాకిది బ్రతికే వ్యర్థం అనుకుంటారు. హ్మ్. సో, ఇలా మూన్ అనేది మన టోటల్ మనం అనుకుంటాం మేము ఇంత మంచి బట్టలేసుకున్నాము, అది ఇది ఇన్ని నగలు నో. మనసు లేకపోతే నీ బాడీ ఉండి కూడా వేస్ట్. ఆ హ్మ్. మనసు శాసించేవాడే మూన్, చంద్రుడు. ఓకే. ఆయన్ని బట్టే మనం ఈ ఆత్మహత్యల్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన కేస్‌లో మళ్ళీ అంటే ఏమైనా పూజలేమన్నా జేసి ఆవిడ సూసైడ్ చేసుకోకుండా ఇక తర్వాత నేను మళ్ళీ వాళ్ళ భర్త గారితో మాట్లాడానండి. ఆ! తర్వాత మార్నింగ్ అంటే మనకిక నైట్ అవుతుంది గదా! అప్పుడు కాల్ చేసి, "ఏంటి విషయం? ఎందుకిలా జరుగుతోందంటే" కుటుంబ కలహాలు. ఆ! ఇంగ అదంతా ఒక పెద్ద ఎపిసోడ్ అన్నమాట. ఓకే. ఇంక కూల్ డౌన్ చేయడం అప్పుడు నా అవును. ఏమంటారు తక్షణ ఎమర్జెన్సీ కర్తవ్యం. తక్షణ యాహ్! కర్తవ్యం గదా! వాళ్ళ హ్మ్. సంగతి ఏదన్నా ఎందుకంటే ఆమె నాకు కాల్ చేసింది. హ్మ్. ఇదొక పెద్ద డిఫరెంట్ టైప్ హ్మ్. అనిపిచ్చింది. హ్మ్. సో, అలా జరిగిందండి. కాబట్టి హ్మ్. ఇక్కడ మనం చంద్రుడిని బట్టి ఈ ఆత్మహత్యలనేవి చెప్పొచ్చు. రైట్. అంటే భార్యాభర్తలు ఇప్పుడు అంటే సిల్లీ సిల్లీ రీజన్స్‌కి గొడవలు పడుతూ ఉన్నారు. హ్మ్. అసలు చిన్న చిన్న సమస్యలు అంత పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ కూడా కావు. సో, ఇది కూడా గ్రహాలు, జాతకాల పరంగా ఉంటాయా? అవునండి. ప్రతీదీనండి. మనం అనుకుంటాము ఎవ్రీథింగ్ మనకు హోరోస్కోప్ ప్రకారమే, గ్రహాల ప్రకారమే నడుస్తా ఉంటుంది హ్మ్. అనేది నేను ఖరాఖండిగా చెప్పగలను. హ్మ్. నాకు తెలిసి ఇప్పుడు మొత్తం గ్రహాలు ఇవన్నీ కూడా అంటే ఒక 20, 30 సంవత్సరాల క్రితం ఉన్నట్లు లేవేమో. అందరి గ్రహాలు, అందరి జాతకాలు ఒకేలా ఉన్నాయా అనిపిస్తది. అందరి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది.
ఇంతకుమంది అడ్జస్ట్ అయ్యి బతికేవాళ్ళు. ఇప్పుడేమో ప్రతి దానికి గొడవలు, చిన్న వాటికి గొడవలు. షాపింగ్‌కి తీసుకెళ్ళలేదని, లేకపోతే ఏదో సినిమాకు తీసుకెళ్ళలేదని, లేకపోతే నీకు ఈ బిహేవియర్ నచ్చలేదు. మొన్న నాకు కూడా చూసాం కదండి, భార్య లావుందని చెప్పి విషం పెట్టి చంపేశాడంట. ఆ! సో ఇలా భార్య డిఫరెంట్గా ఉంటాయండి సో మొత్తం కేసెస్. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా మారాయా? గ్రహాల పరిస్థితి వల్లనా? గ్రహాలు అందరి లైఫ్‌లోకి తిరుగుతూనే ఎలా ఉంటాయి, గ్రహాలు మారుతూనే ఉంటాయండి. మనం వాటిని అధ్యయనం చేసి పర్ఫెక్ట్‌గా ఎలా మనం ఇది చేసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది. హుహుహు.